గాలివానలో వాన నీడలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం. బయట తుఫాన్ వస్తుంది, బయట ఓకూరి పాపాలు చేసిన వాళ్ళు మొట్ట ఉడిచిపోతారా. పిడుగులు పడితే కూడా తెలియదు, ఎవడు వచ్చి రాడు దగ్గర కూడా రాడు. పిడుగులు పడతాయి ఏమంటున్నా. లైక్ కొట్టేసేది, సబ్స్క్రైబ్ చేసుకోరి. స్టార్ట్ అయింది, లైవ్ స్టార్ట్ అయింది. ఏమంటున్నా అమ్మ ఉడుకురా నాయనా, నా మీద పిడుగుకోవాలి ఆయన నా దగ్గరికి వస్తారా. ఎవరని ఎదురుగా చెప్పిస్తే నిప్పు కనమ్మతడే. నా దగ్గర రండి బేట గిరాకీ. లెఫ్ట్ లెఫ్ట్ ఉన్నా, లెఫ్ట్ ఉన్నా. దెంగు లంజోట్ల లప్పకులమాట. పెళ్ళు లంజోట్ల పెళ్ళ లప్పకులమాట. పెళ్ళు లంజోగులు అలిపోరు. పెళ్ళాంపుకులమాట. ఎలా కుక్క. ఇంకొకడు ఉన్నాడు కదా బేట. నీ గుద్ద అంట వాని పేరు, నీ గుద్ద అంట. వీడు రండలు అంజోడికి వాని పేరు నీ గుద్ద అని పెట్టుకున్నాడు. వాడు చూడు అంత చాలా టాలెంటెడ్ బ్రో. వాడు అక్కడ మీనింగ్ చూసాం బ్రో, నీ గుద్ద అని చెప్పి వచ్చింది. వాడు ఎంత ప్రో బ్రో అంటే బ్రో 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 కమాన్ బ్రో మై నేమ్ ఇస్ నీ పెన్లో పూకులన్నమాట. వాడి పేరు అట్లా ఉంది బ్రో. బయట గాలివాన్ వస్తుంది, తుఫాన్ వస్తుంది, జాగ్రత్త. పాపాలు చేసిన వాళ్ళు బయట పోకూరి మొట్ట ఉడిచిపోతారు. మళ్ళీ చెప్తున్నా, ఈ మంచిగా చెప్తున్నా, బయట తిరగకూరి. పాపాలు ఎక్కువ అయిపోయినాయి బయట. ఏమంటున్నా టైం దగ్గర పడ్డది. ఎన్ని రోజులు తప్పించుకోవడానికి లేదు. ఇంకా కొట్టుకునేది రీల్ పెడితే బ్రో #1 వెళ్ళిపోతాం బ్రో. 1 మిలియన్ ఫాలోవర్స్ వస్తారు. ఎవరు పెట్టలేదు బ్రో కొట్టుకునే రీల్. మరి చాలా మంది నుంచి చూస్తున్నాను కానీ ఎవరు పెట్టుకోవట్లేరు. మరి ఎందుకు పెట్టుకోవట్లేరు మరి నాకైతే అర్థం కాదు. చెక్కగాని లెక్క చేస్తారు అందరూ. కొట్టుకునే రీల్ పెట్టినా అంటే 1 మిలియన్ వ్యూస్ వస్తారు, 1 మిలియన్ 2 మిలియన్ ఫాలోవర్స్ వస్తారు. మీకు నేను చెప్పినట్టు చేయండి, మీరు అంతే ఏం మాట్లాడద్దు. అన్న బెంగళూరులో హెవీ రైన్స్. అదే బ్రో బయటకి పోకండి బ్రో, చెప్పినప్పుడు వినండి సరే. మీరు మంచిగా ఉండాలని నేను ఆల్రెడీ చెప్పిన. నిన్న కంకర్రాలు పడే డైరెక్ట్ నెత్తిలా. నా ముందర ఒకడైతే చచ్చిపోతుండే పాపం, వాడు తప్పించుకున్నాడు. ఆడ ఫ్లైఓవర్ ఉండే కాబట్టి బచాయించుకున్నాడు బ్రో. లేకపోతే నా ఇంతింతలావు బ్రో కంకర్రాలు. నేను హెల్మెట్ పెట్టుకోవడం, బైక్ పోయేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి. అది నాకు సేఫ్ అండ్ సెక్యూర్. నేను అట్లా తప్పించుకోండి. నేను అక్కడ హెల్మెట్ పెట్టుకోలేదు, పెద్ద పుగ్గాలకి వేసుకొని రైమని వచ్చిండు పటపట పటపట అంటే పయనించా. లక్కీలు ఏంటంటే వాళ్ళు ఎందుకు బతికిపోయారంటే కూడా మా సైడ్లో ఫ్లైఓవర్ ఉంది. వాళ్ళు ఎన్ని పాపాలు చేస్తే అట్లా పడతాయి బ్రో. ఎన్నో పాపాలు చేసి ఉంటారు వాళ్ళు. పాపాలు చేపించి తప్పించుకోనికి లేదు, అంతే అయిపోయింది. టైం అయిపోతుంది. యువర్ టైమ్ ఈజ్ ఓవర్. గేమ్ ఓవర్ అన్నట్టు యువర్ టైమ్ ఈజ్ ఓవర్. అట్లా లైక్ కొట్టు, ఫస్ట్ లైక్ కొట్టు. దోసుగా తోలుగారా ఫస్ట్ పోయి నువ్వు. ఏమంటున్నావు మీ దోసుగాడు మస్తు చేసినాడు పాపాలు. ఫస్ట్ రెండో ఉన్నాడు వాడు. పాపం చేసినవాడు ఏ రోజుకైనా ఖతం అయిపోతాడు. ఓపెన్గా చెప్తున్నాను. లైక్ కొట్టు, అట్లనే సెకండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కొట్టు. రేపు పిడుగులు పడేది రీల్ చేస్తా. నేను ఇన్స్టాగ్రామ్లో బాగా సర్చ్ చేసిన వాడిని ఎవరైనా పెడతా. పిల్లలు దిగేటప్పుడు ఎవరికైనా కరెంట్ పోతే ఎవరైనా రీల్ పెడతాడేమని చెప్పి చూసినా కానీ ఎవరు పెట్టలేపడరు. పెడితే బ్రో 1 మిలియన్ ఫాలోవర్స్ వస్తారు. పెట్టిన రాత్రి వండుకొని పొద్దున్న లేస్తారు, 1 మిలియన్ ఫాలోవర్స్ వస్తారు. అసలు నీకే అర్థం కాదు ఇన్స్టాగ్రామ్ ఏమైంది. ఇన్స్టాగ్రామ్ నుంచి ఫోన్ వస్తుంది డైరెక్ట్. సార్ మీరు చాలా ప్రొఫెషనల్ ఉన్నారు సార్, ఏడుంటారు సార్ మీరు అని చెప్పి ఫోన్ చేసి ఇన్స్టాగ్రామ్ లో ఫోన్ చేస్తాడు డైరెక్ట్. అట్లా నువ్వు పొద్దున్న లేసేటప్పుడు నీకు బ్లూ టిక్ మార్క్ ఇస్తాడు, డైరెక్ట్ ఇంటికి వస్తాడు, సన్మానం చేసిపోతాడు మంచిగా. 2 సూట్ కేసులు పట్టుకొని వస్తాడు ఇట్లా పక్క నుంచి. 2 సూట్ కేసులు పట్టుకొచ్చి సన్మానం చేసిపోతారు. ఏమనుకుంటున్నా ఇన్స్టాగ్రామ్ చాలా మార్కెట్ ఫుల్ ఉంది ఇన్స్టాగ్రామ్. GTA 6 పోస్ట్ పోన్. అవునవును బ్రో న్యూస్ చూసిన. GTA 6 మే 2026 అంట బ్రో. ఇంకా అప్పటికి వారియర్ పెన్లు అయిపోతుంది. ఆల్రెడీ ఎత్తుకొని తిరుగుతుంటారు బయట గల్లీలలో. నేనైతే ముసలి పూకొని అయిపోతాయి బ్రో నెక్స్ట్ ఇయర్లో కూడా. అయిపోయింది ఏమైనా లేదు బ్రో. ఇంకా వారియర్
వారియర్ నన్ను చూడు బేటా. అరే బేటా హైలైట్ పొజిషన్ చేశాను అసలు. అబ్బా అని ట్రోల్ చేసే ఉండే బేటా. ఏడైతున్నా अबे तेरी माँ की चूत ओ लौड़े ओ कैंपर साले ओ नूबड़े तेरी ऐसी कितना ऐसे लौड़े के बाल ओ गांडू అన్న వింట అక్కడ డాన్స్ చేద్దాం ఆగు బేటా వస్తున్నా. అసలు ట్రిప్ ఇన్ తెచ్చా కొట్టు డాన్స్ అయ్యి బేటా. ఇమోట్ ఎక్కడ డాన్స్ అయ్యి బేటా. అంతేగా ఇగో వారియర్ ఈ డాన్స్ ఇగో ఇది. ఇంకొకటి ఏముంది కొత్త ఇంకా ఈ డాన్స్ చూడు బేటా. ఇది లంజోడు పోయి డోర్ వేసుకుంటాడు లంజోడుకు. మనతో రీల్ పెట్టాలి బేటా. ఇది రీల్ పెట్టాలి రేపు. వాడిని పట్టుకరా బయటికి తీసుకురా బాల్కనీ కింద గ్రౌండ్ లోకి తీసుకురా బేటా. మంచి వ్యూ వస్తుంది. గ్రౌండ్ మీద తీసుకురా డోర్ పెట్టేసి. ఇక రీల్ ఫాస్ట్ గా రీల్ అయ్యి మళ్ళీ రేపు పొద్దుగాల రీల్ చేసుకోవచ్చు. ఇగో ఇగో తమ్ముడు ఒక్కలేలు పెట్టి గెలిచి ఒక్కలు దాచుకో చెక్క చెక్క జామ్ చెక్క వెతుక్కుంటారా. గాండు 14 hours కి 155 కొట్టిరంట వారియర్. మన వాళ్ళు 5 hours కే కొడతారు బ్రో. జీటీఏ బేటా ఫస్ట్ ఇన్నింగ్స్ ఈవినింగ్ మ్యాచ్ కదా బేటా. 14 hours కి 153 అంట బేటా. అయితే మన వాళ్ళు 5 hours లోనే కొట్టేస్తారు కదా బేటా 153. అంతే బ్రో 5 hours లో కొట్టేస్తారు. ఏ చేయాల మన వాళ్ళు. నేను చెప్తున్నా బ్రో బిలీవ్ మీ మనది హైయెస్ట్ స్కోర్ 287 కదా. ఈరోజు చూడండి ఎట్లా కొడతారు. ఆ రికార్డ్ బ్రేక్ చేయబోతారు ఈరోజు. అలా మీరు చూడండి అంతే. ఎట్లా బ్రేక్ చేశారన్న వీళ్ళు. మాటలొద్దు షేర్ ఖాన్ చేతల్లో చూపిస్తారు మన వాళ్ళు. ఇప్పుడు నువ్వు చూడనా మీరు లైక్ కొట్టారు. ఫస్ట్ లైక్ కొడితేనే అన్నీ చెప్తాం మొత్తం ట్రాక్ రికార్డ్ అందరిది. ఇప్పుడు మీరు లైక్ కొట్టు ఫాస్ట్గా. లైవ్లోనే మాట్లాడుకుందాం డిస్కషన్. జీడీ గ్రూప్ డిస్కషన్ నడుస్తుంది. బ్రదర్ వాట్స్ యువర్ ప్లాన్ ఫర్ టుమారో. బ్రదర్ నో ప్లాన్ బ్రదర్. ఆల్ మైనస్ ఓన్లీ బ్రదర్. ఫుల్ అకౌంట్స్ ఫుల్ మైనస్ ఓన్లీ. నో ప్లస్ బ్రదర్. ఫుల్ డౌన్ఫాల్. యూట్యూబ్ ఈజ్ మొండ గుడిసింగ్ బ్రదర్. ఎవ్రీవన్ గుద్ద నిలబెట్టుకొని దిగండి లోపల దాచుకోరు. ఇంకొక ఫైట్ ఇంకొకరు వచ్చాడు. ఏమైనా లంచా కొడక సావరి. వాళ్ళు జోన్లో చచ్చిపోతారు బేటా. కొట్టేదు. Just coming and fucking you very badly, baby.